షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అధిష్టానం ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొక్కలోనే ఉంచాలని ట్రై చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి పోయాన తప్పదు. మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు. తర్వాత మంచి దేవుడు ఏమైంది ఆఖరికి. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఒత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం బ్రో వర్సెస్ సిస్టర్, అన్నా చెల్లెల మధ్య గొడవ. అసలు కథ ఏంటి, ఈ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. అన్నా చెల్లెళ్ళకు ఎందుకు గొడవ వచ్చింది, చెల్లెళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి అన్నపై ఆంధ్రాలో అడుగు పెట్టిందా, అలాగే వైసీపీ బెదిరింపులకు చెల్లి భయపడుతుందా, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలపై ఎటువంటి వ్యూహాలు చేస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు గొడవ ఏంటో ఈ వీడియోలో మొత్తం చర్చించుదాం మనం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు. అలాగే వైఎస్ షర్మిల, ఈమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుమార్తె అవుతుంది. అయితే ఈ అన్నా చెల్లెల మధ్య ఎందుకు గొడవ వచ్చింది, అదేవిధంగా ఈ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్లో చెల్లెలు పోవడానికి గల కారణాలు ఏంటి, అన్నపైన రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిందా అనేది ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. మనం చూసుకుంటే వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్సీపీని ఒక సమయంలో కష్టకాలంలో ఉండగా ముందుండి నడిపించారు, పాదయాత్ర చేశారు, ప్రసంగాలు ఇచ్చారు, ప్రతిపక్షాల పైన ఘాటుగా వ్యాఖ్యించారు. కట్ చేస్తే చెల్లెల్ని తెలంగాణలో చూసాం. అయితే మనం చూసుకుంటే తెలంగాణకి ఒక పార్టీ అయితే స్థాపించారు. కానీ కొన్ని రోజుల తర్వాత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇస్తూ వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లోకి అయితే విలీనం చేసేసారు. మళ్ళీ కట్ చేస్తే కొన్ని రోజులకి ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ అలాగే పెద్దలతో కాంగ్రెస్ కండవని అయితే కప్పుకున్నారు. ఈ సమయంలో భర్త అనిల్ గారు కూడా పక్కనే ఉన్నారు. వైఎస్ షర్మిల అయితే కాంగ్రెస్ రీసెంట్గా పిసిసి ఆంధ్రప్రదేశ్ పిసిసి పదవిని షర్మిలాకి ఇచ్చినట్టు ఒక లేఖ అయితే విడుదల చేసింది. ఇది ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మనం చూసుకుంటే వైసీపీకి నష్టమా, చంద్రబాబు గారికి నష్టమా, ఎవరి ఓట్లు చీలబోతున్నాయి అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మనం చూసుకుంటే షర్మిల అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. మనం ఇక్కడ చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సానుభూతి పరులు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులే వైఎస్ఆర్సీపీతో అయితే ఉన్నారు. ప్రజెంట్ మనం చూసుకుంటే ఇది ఎక్కువ దెబ్బ వైఎస్ఆర్సీపీకే అని చెప్పుకోవచ్చు. అలా అని ప్రతిపక్షాలకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, జనసేనకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ దెబ్బ లేదా అంటే అటు పక్క కూడా ఒక 1-2% అయితే ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఓట్లు అటుమలు షర్మిల వైపు మళ్ళీ ఛాన్సులు కూడా ఉన్నాయి ఎక్కువగా. కానీ ఎక్కువ ఓట్లు అయితే చీల్చేది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసే వైఎస్ఆర్సీపీ అభిమానులు అయితే వైఎస్ఆర్సీపీకి ఓటు చేస్తున్నారు. ఇలా చూసుకుంటే ఎక్కువ శాతం ఓట్లు అయితే వైఎస్ఆర్సీపీ చీల్తాయని మనం భావించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే వైఎస్ఆర్సీపీకి కొంతమంది టార్గెటెడ్గా బెదిరింపులు అయితే చేయడం జరిగింది. అది కూడా మీడియా సాక్షిగా ముందుకొచ్చి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్దలని మీడియా ప్రశ్నించినప్పుడు అతను చెప్పిన సమాధానం, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతే వైఎస్ షర్మిలకి పడుతుందేమో అన్నారు. అంటే ఈ విధంగా ఆలోచిస్తే ఒక రకంగా ఇది బెదిరింపులాగే ఉంది. ఎందుకంటే వైఎస్ వివేకా గారు ఎంపీ స్థానం ఆశించారని, అలాగే ఆ ఎంపీ స్థానం ఇవ్వలేదు కాబట్టి ఈ వైఎస్ గారి వివేక కేసు నడుస్తుందని ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనం చూసుకుంటే
ఈ ఊహాగానాలకు ఈయన చేసిన కామెంట్‌కి కొంచెం పొంతన ఉంది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారిని కూడా ఇదే విధంగా చేస్తారా అంటే చెప్పలేం. ఈ కామెంట్స్ వినిన తర్వాత వైఎస్ షర్మిల గారు భయపడి వెనకడుగేస్తారా అంటే లేదు. ఎందుకంటే ఒక పగతో రగిలిపోతున్న ఆవేశంతో ఉన్న వ్యక్తి ఎప్పుడు వెనకడుగేయడు. అందుకని షర్మిల గారు గ్యారంటీగా ఈ సమయంలో అయితే వెనకడుగేయరని చూసుకుంటున్నాం. మరో సమాచారం కూడా అందుతుంది. అది ఏంది అనేది చూస్తే వైఎస్ షర్మిల గారు కడపలోనే పోటీ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ తరఫున. ఎందుకంటే వైఎస్ షర్మిల గారి కుటుంబానికి కానీ వాళ్ళకున్న సన్నిహితం కానీ ఎక్కువ అభిమానులు కానీ ఉండేది కడపలోనే. అదే విధంగా చూసుకుంటే అక్కడ నిలబడితేనే గెలుపు అవకాశాలు ఉంటాయి కాబట్టి కడపలోనే నిలబడే అవకాశం ఉంది. అది కూడా అన్నకు పోటీగా నిలబడేదానికి ఎక్కువ అవకాశం ఉందని ప్రజల్లో కానీ విశ్లేషకుల్లో కానీ మనం గట్టిగా వార్త అయితే వినిపిస్తుంది. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి ఎన్నో రోజులు సమయం లేదు కాబట్టి మనం కూడా వేచి చూద్దాం ఏం జరగద్దు. ఇంతటితో ఈ వీడియోని ముగించి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.